ప్రేక్షకులకు అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. దసరా పండుగ యొక్క ప్రాముఖ్యత, దేవి నవరాత్రులలో ఆచరించవలసిన పూజా విధానాలు, పెట్టవలసిన నైవేద్యాలు, అలంకారాలు, అనేక విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ ద్వారా ఆధ్యాత్మికమైన ఎన్నో విషయాలని, పండుగ విశేషాలని కాకుండా ఆలయ విశేషాలని, ఆలయ మహిమల్ని గురించి కూడా మేము ఎప్పటికప్పుడు మేము ముందు ఉంచగలుగుతున్నాం. కనుక మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా హిందువులకు ముఖ్యమైనటువంటి పెద్ద పండుగలలో ఒకటి. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటాం. 10వ రోజున విజయదశమి పండుగగా జరుపుకుంటాం. దసరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పండుగ దసరా పండుగ. ఈ పండుగని నవరాత్రి అని, శరత్ నవరాత్రి అని కూడా అంటారు. శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవి పూజలుగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో దసరా పండుగకి బొమ్మల కొలువు పెట్టేటువంటి ఆచారం ఉంది. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. విజయదశమి నాడు ఈ పండుగ విజయోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. అత్యంత శక్తి స్వరూపిణి దుర్గామాత విశ్వమాతగా పేరుగాంచి దుర్గాదేవి సకల దేవతల శక్తులను తనలో ఐక్యం చేసుకున్న శ్రీదేవత. ఒక చిన్న పురాణ గాథ మహిషాసురమర్దిని కథ. ఆ కథను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. దాంతో స్వర్గలోకంలో ఇంద్రుడిని పదవి చేపడతాడు. అందరినీ బాధలు పెడుతూ ఉంటాడు మహిషాసురుడు. ఆ తర్వాత ఈ విశ్వానంతా తన గుప్పెట్లోకి పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మహిషాసురుడు బాధల నుంచి లోకాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకోవడంతో అప్పుడు ఆ త్రిమూర్తులు వచ్చిన కోపమే ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తిగా మారుతుంది. ఆ శక్తి ఒక స్త్రీ రూపమే జన్మిస్తుంది. త్రిమూర్తులలో ఒకరైన శివుని యొక్క శక్తి ముఖంగా, విష్ణువు యొక్క శక్తి భుజాలుగా, చేతులుగా, బ్రహ్మశక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసుని చంపే శక్తి అవుతుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని, ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధం అందించారు. మహిషాసురమర్దిని యుద్ధానికి పంపించారు. ఆ యుద్ధంలో మహిషాసురునితో భీకరమైన పోరు 9 రోజులు జరిపి అతన్ని సంహరిస్తుంది. చెడుపై విజయానికి గుర్తుగా ఈ పండుగ విజయదశమి పండుగగా మనం చేసుకుంటున్నాం. సకల శక్తి సంపన్నురాలైన దుర్గాదేవి తన భక్తులకు శక్తి, జ్ఞానం, సంపద, ఆరోగ్యం, ధైర్యం, శత్రువులపై విజయం అంటే ఎన్నో విషయాలకు మనకు తోడుగా నిలుస్తారని చెప్పి అపారమైనటువంటి నమ్మకం. అందుకే అమ్మకు తరతరాలుగా పూజిస్తూ, ఆమెని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్నాం. మహిమాన్వితమైనటువంటి అమ్మవారికి ఆశ్వేజ పాడ్యమి నుంచి నవమి రోజు వరకు రోజుకొక అవతారంలో, అంటే ఒక్కొక్క రూపంలో అమ్మవారిని మనం కూడా ఇంట్లో పూజా కార్యక్రమాలని, కుంకుమార్చన అలా చేసుకుంటూ ఒక్క రోజుకొక నైవేద్యాన్ని సమర్పించుకుంటూ 10వ రోజున విజయదశమి పండుగగా మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఆ రోజు ఎందుకంటే ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు జగన్మాతని పూజించుకుంటూ 10వ రోజున విజయదశమి పండుగగా మనం చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం 10 రోజులు జగన్మాతకి రోజుకొక అలంకారంలో పూజా కార్యక్రమాలను చేసుకుంటూ 11వ రోజున అమ్మవారిని విజయదశమి పండుగగా మనం జరుపుకుంటున్నాం. కనుక ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 2వ తేదీన
విజయదశమి రోజున విజయ ముహూర్తం కూడా ఉందని భవిష్య పురాణంలో పేర్కొనబడిన విషయాన్ని వేద పండితులు చెప్తున్నారు. ఆ ముహూర్తంలో కనుక ఎటువంటి పనైనా కార్యం సిద్ధి అవుతుందని, నూతన పని ప్రారంభించాలన్నా, విజయాన్ని సాధించుకోవాలన్నా, ఏ పని అంటే వ్యాపారం, కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభించినా అది సొంతమైన లేకపోతే ఇతరులతో కలిసిన వ్యాపారం కానీ ఏదైనా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడితే అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతాం. ఇక జగన్మాత యొక్క పూజా కార్యక్రమం 11వ రోజున రాజరాజేశ్వరిగా పూజా కార్యక్రమాలను చేసుకున్నట్టయితే శత్రుబాధలు, దృష్టి దోషాలు, అప్పుల బాధల నుంచి బయటపడటం, జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల నుంచి సులభంగా బయటపడాలంటే ఈ విధంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలని ఆఖరి రోజు విజయదశమి పండుగ రోజున కూడా చేసుకోవడంలో గల ఆంతర్యం. ఇక విజయ ముహూర్తంలో అంటే ఈ ముహూర్తం ఏంటంటే తిథి, నక్షత్ర, వార, యోగ కరణాలు, అలాగే దుర్ముహూర్తం, యమగండం, రాహుకాలం, వర్జం వీటితో సంబంధం లేకుండా ఎవరు ఏ పనైనా ఏ వ్యాపారమైనా చేసిన అద్భుతమైన ఫలితాలు 2025 అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1:50 నుంచి ప్రారంభమై 2:49 వరకు ఉందని వేద పండితులు చెబుతున్నారు. కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలను మనం పొందగలుగుతాం. జగన్మాతకు ఇష్టమైనది, ప్రీతికరమైనది కుమారి పూజ, బాల పూజ. ఈ 9 రోజుల్లో ఒకవేళ చేయలేకపోయిన వాళ్ళు చివరి 3 రోజులైనా సరే, లేకపోతే విజయదశమి పండుగ ముందు రోజైనా ఆ రోజైనా కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారిలాగా కూర్చోబెట్టి కాళ్ళు గడికి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి చేతిలో చెరగడబెట్టి అమ్మవారిగా పూజించి వారికి వస్త్రాలను సమర్పించడం అంటే అమ్మవారు చాలా సంతృప్తి పడతారు. ఈ విధంగా కుమారి పూజ, బాల పూజ కూడా ఈ నవరాత్రుల్లో చేస్తూ ఉంటారు. తెలంగాణ సాంప్రదాయబద్ధంగా సాగేటువంటి పండుగ, సరదాగా ఉండే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని ఆడబిడ్డ అని పిలవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది తెలంగాణ మహిళలకి ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ పండుగలో ప్రధాన పాత్ర మహిళలదే. ఆడపడుచులు, సోదరీమణులు, కూతుళ్ళు అందరూ తమ పుట్టిళ్లకు చేరుకొని తమ బంధువులతోనూ స్నేహితులతోనూ చక్కగా కలిసి సరదాగా ఈ అంటే రంగురంగుల యొక్క పూలని తీసుకొస్తారు. అందమైన పూలని ఒక చోట పేర్చి కూర్చి బతుకమ్మని సిద్ధం చేసుకుంటారు. చక్కగా పూజా కార్యక్రమం అనేది నిర్వర్తిస్తారు. నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. ఆడపిల్ల ప్రాధాన్యతకు స్త్రీశక్తిని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పండుగలో చేసుకోవటంలో గల ఆంతర్యం ఏంటంటే మహిళల మధ్య సఖ్యత, సహోజ్యత పెంపొందించుకోవటానికి, వాటి సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకోవటానికి, ఆనందానికి, సరదాలకి ఒక ప్రతీకమైనటువంటి చెప్పవచ్చు. ఈ పండుగ అమావాస్య నుంచి నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య నుంచి ప్రారంభమై నవమి వరకు 10 రోజుల పాటు ఈ పండుగని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ బతుకమ్మ పండుగలో చక్కగా పాటలు, ఆటలు సరదాగా సాగిపోతుంటాయి. అద్భుతమైన పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ పేర్చుకొని ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతూ వీళ్ళందరూ సాగేటువంటి సాంప్రదాయమైనది పండుగ, పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. అది కూడా ఈ దసరా రోజుల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వాహనాలకి పూజా కార్యక్రమం అనేది కూడా విజయదశమి రోజునే నిర్వర్తిస్తూ ఉంటారు. విజయదశమి పండుగ రోజున ముఖ్యంగా ఎవరి సొంత వాహనాలకి వారు పసుపు కుంకాలతో అందంగా అలంకరించి పూల మాలలను కూడా వేసి పూజా కార్యక్రమం అనేది చేస్తారు వాహన పూజకి. ఎందుకంటే ఎవరి సొంత వాహనాన్ని ఎక్కి ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళా క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదని ఆ విధంగా పూజ చేయడంలో గల ఆంతర్యం. ఇట్లా వాహన పూజ అనేది కూడా విజయదశమి నాడు చేసుకుంటే చాలా. ఇక సాయంత్రం సంధ్యా సమయంలో జమ్మి చెట్టుకి పూజ తప్పనిసరిగా చేయాలని పెద్దలు పండితులు చెప్తున్నారు. ఎందుకంటే జమ్మి చెట్టులో అపరాజితాదేవి, రాజరాజేశ్వరి కొలువై ఉంటారు. ఈ రోజున విజయదశమి రోజున జమ్మి చెట్టుకి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఆ జమ్మి ఆకులను తీసుకొచ్చి బంధువులకి, స్నేహితులకి ఒకరినొకరు ఇచ్చుకుంటూ ఉంటే ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి అన్నీ అభివృద్ధి పాటలో పయనిస్తారనే ఉద్దేశంతో ఈ జమ్మి చెట్టుకి పూజా కార్యక్రమం నిర్వర్తించడం. విజయదశమి రోజున పాలపిట్టని దర్శనం చేసుకోవటం ఐశ్వర్యప్రదం అని పండితులు చెప్తున్నారు.
ఈ వీడియోని చూసిన వారంతా శ్రీ దుర్గామాత నమోస్తుతే అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.